నమస్కారం. మీ అందరికీ బాను కథలలోకి స్వాగతం. ఇప్పుడు అన్ని వివరాలు తెలిసాయిగా. ఇంకేం ప్రాబ్లం లేదు, హాయిగా నా పెళ్ళి నేను ఎంజాయ్ చేసుకుంటాను, చందన నవ్వుతూ చెప్పింది. కాసేపటి తర్వాత ఏదో ఆలోచిస్తూ చందన, బావగారు అని పిలిచింది. అవినాష్, రవి, కుమార్, మాధవి అందరూ విజయ్ వంక చూశారు. తను పిలిచింది నన్ను కాదు. నా పిలుపుకు ముందుగారు, పూరి అని గౌరవం చేర్చదు, ఇవ్వదు. విజయ్ ప్రశాంతంగా ఇందాక పెళ్ళి వాళ్లు ఇచ్చిన స్వీట్ హార్ట్ తింటూ అన్నాడు. ఇది ఎవరిని పిలిచింది అనుకుంటూ అందరూ చందన వంక చూశారు. ఈసారి చందన ఇందాక చేసిన తప్పు చేయకుండా తిన్నగా కుమార్ని చూస్తూ, మీరే కుమార్ బావగారు పిలిచింది. ఆ మాటకి కుమార్ ఉలిక్కిపడ్డాడు. ఏంటి, నేనా అన్నాడు ఆశ్చర్యంగా. మా కుమార్ బావని బావగారు అన్నావు ఏంటే? మాధవి కూడా ఆశ్చర్యంగా అడిగింది. మీ గణేష్ బావని నేను బావగారు అని పిలిచినప్పుడు నాకు మీ ఆయన కూడా బావగారే అవుతారుగా, అందులో ఆశ్చర్యమెందుకు అంది చందన. ఇంతకీ ఈరోజు ఏంటి, అందరూ నన్ను బావగారిని చేసేశారు అనుకుంటూ. ఏంటమ్మా, కుమార్ అన్నాడు. అందరూ నాకు పెళ్ళికి గిఫ్ట్ ఇచ్చారు, మీరు తప్ప అంది చందన. వెంటనే మాధవికి గుర్తొచ్చి, నేను తెచ్చానమ్మా గిఫ్టు, అయినా గిఫ్ట్ నన్నడకుండా మా బావని అడుగుతావే అంటూ అటూ ఇటూ చూసింది. ఇందాక భారతి వాళ్లు కూర్చున్న దగ్గర తన బ్యాగ్ దగ్గర ఉన్న కవర్ కనిపించింది. బావా, ఒక్కసారి బ్యాగ్, కవర్ తీసుకొని రావా అని అడిగింది. నిజానికి తానే వెళ్ళి తెచ్చుకోవచ్చు, కాని ఇప్పటివరకు తన చెయ్యి కుమార్ చేతిలో ఉంది. లేస్తే ఇప్పుడు చెయ్యి వదిలించుకోవాలి. ఇందాకటిలా చెయ్యి వదలకపోతే చెయ్యి వదులు బావా అని అందరి ముందు చెప్పాలి. అందరి ముందు బావ అంటే ఇష్టమని చెప్పింది కాని చేయి వదులు అని చెప్పడానికి మాధవి సిగ్గుపడింది. కుమార్కి వెళ్లడం ఇష్టమే కాని మాధవి చెయ్యి వదలటమే ఇష్టంలేదు. తన చెయ్యి పట్టుకుని తీసుకెళ్లి బ్యాగ్, కవర్ తెచ్చుకోవచ్చు, కాని అందరూ ఏమనుకుంటారో అని ఆలోచించాడు. ఇందాకటినుంచి అందరూ మాధవి మాటలే వింటున్నారు, తన వంక ఎవరూ చూడలేదు. ఇప్పుడు తప్పదు కాబట్టి చేయి వదిలి వెళ్లి బ్యాగ్, కవర్ తీసుకొచ్చి ఇచ్చాడు. వెంటనే కవర్లోనుంచి గిఫ్ట్ బాక్స్ తీసింది. దానిమీద స్టిక్కర్ అంటించి ఉంది, కాని పేరు రాసిలేదు. వెంటనే బ్యాగ్లో చేయి పెట్టింది, పెన్ను కనబడలేదు. మొన్న రాళ్లు రప్పలు వేసిన పెద్ద బాక్స్కి పేరు రాయడానికి తీసిన పెన్ను అక్కడే పెట్టేసినట్టు గుర్తొచ్చింది. అటూ ఇటూ చూసింది. విజయ్ జేబులో పెనుంది. విజయ్, ఒకసారి పెళ్ళి ఇస్తావా అనేసరికి విజయ్ పెనిచ్చాడు. స్టిక్కర్ మీద సిహెచ్ మాధవి, వైఫ్ ఆఫ్ సిహెచ్ కుమారస్వామి అని రాసి, ఇదిగో నీ పెళ్ళికి నువ్వడిగిన నా గిఫ్ట్ అని ఇచ్చింది. బావగారి పూర్తి పేరు సిహెచ్ కుమారస్వామినా అని చదువుతూ చందన అడిగింది. అవును, బాగుంది కదా అని అడిగింది మాధవి. బావుంది అంది చందన. మరి చందన, నీకో విషయం చెప్పనా? నాకు నా పేరు కంటే మాలతి అక్క పేరే ఇష్టం. చక్కగా మాల అని ఉందని, పువ్వుల మాల, పువ్వుల దండ అని దాని అర్థమని అని అంటుండగానే వెంటనే కుమార్ అందుకుని, నీ పేరు కూడా చాలా బాగుంటుంది మాధవి అన్నాడు. అదే బావ చెప్తున్నాను. నాకు మాధవి కంటే మాలతి అన్న పేరే బాగా నచ్చేది, కాని మా బావ మాటకి ముందు ఒకసారి, మాటకి తర్వాత ఒకసారి మాధవి అని పిలుస్తూ ఉంటే నా పేరు వినటానికి ఎంత బాగుందో. ఇప్పుడు నాకు ఈ ప్రపంచంలో అందమైన పేరు ఏది అని అంటే అది నాదే అనిపిస్తుంది. మాధవి కుమార్ వంక ఓర కంటితో చూస్తూ చెప్పింది. నీకు ఇప్పుడు అనిపిస్తుంది మాధవి
నాకు ఎప్పటినుంచో అనిపిస్తుంది ఈ ప్రపంచంలో అందమైన పేరు అంటూ ఉంటే అది నీ పేరే మాధవి. దాన్ని ఎన్నిసార్లు పలకమంటే అన్నిసార్లు మంత్రంలా నేను పయిస్తూ ఉంటాను మాధవి అని అనుకున్నాడు కుమార్. నీ పేరే అందమైనది. నేను కూడా ఒప్పుకుంటున్నాను. నాకు గిఫ్ట్ నువ్విచ్చావమ్మా. సరే మరి బావగారు ఇవ్వొద్దా అని అడిగింది. కుమార్ ఆశ్చర్యంగా మాధవి వంక చూశాడు. మాధవి గిఫ్ట్ తీసుకొస్తానంటే నేను డబ్బులు కూడా ఇచ్చాను కాని తను గిఫ్ట్ తీసిరాకుండా ఏంటేంటో తెచ్చి నాకు తగిలించింది అని కుమార్ చెప్పబోతున్నాడు. నువ్వు ఆగు బావా. అంతా చెప్పాను కదే, ఇంకా నీకేం కావాలి? ఏం తెలియాలి? బాబోయ్, నా దగ్గర ఏమీ లేవు. బావ దగ్గర కూడా ఏమీ ఉండవు అన్నది మాధవి. లేదు లేదు, నాకు కావాల్సింది ఇంకోటి ఉంది చందన అన్నది. ఇవేమీ అర్థం కాని కుమార్. తను ఏమి కావాలంటుంది మాధవి? నాకు ఏమీ అర్థం కావటం లేదు అని చెప్పాడు. ఇది ఇంకా ఏదో తెలుసుకోవాలనుకుంటుంది బావా. అందుకే నిన్ను గిఫ్ట్ అనే పేరుతో లాక్ చేయాలని చూస్తుంది. అయినా అన్ని చెప్పిన తర్వాత ఇంకేటి అని మాధవి కోపంగా చూసింది. చందన, ఏంటిది చిన్న పిల్లలాగా? అవినాష్ కోపంగా అన్నాడు. నీకోసమే అవినాష్. నేను అడుగుతున్నాను. ఇది తెలిసిపోయింది అనుకో, ప్రశాంతంగా నీ పక్కన కూర్చుని నిన్నే చూసుకుంటూ ఉంటాను అని అవినాష్కి చెప్పింది. మళ్ళీ మాధవి వైపు తిరిగింది. నువ్వు చెప్పావు, మీ బావ చెప్పలేదుగా అని చెప్పింది. మళ్ళీ కుమార్ వైపు తిరిగా. బావగారు, నాకు ఇవాళ మీరు గిఫ్ట్ ఇవ్వాల్సిందే అన్నది. చెప్పమ్మా, నీకేం కావాలో? ఇంకా కుమార్ గత్యంతరం లేక అన్నాడు. మరి మాధవి 10th క్లాస్ చదివేటప్పుడు ఎదురింటి ఫిజిక్స్ టీచర్ ఏదో అన్నాడని మీకు తెలిసిన తరువాత మీరు వెళ్లి బెదిరించి వస్తే అతడు మరుసటి రోజు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయాడు కదా, మీరు ఏం బెదిరించి వచ్చారో అది నాకు గిఫ్ట్గా చెప్పేయండి అని చందన అడిగింది. అసలు చందన అడిగింది ముందు మాధవికే అర్థం కాలేదు. మిగతా వాళ్లకి అసలు అర్థం కాలేదు. 2 నిమిషాలు ముందుకి వెనక్కి ఆలోచించిన తర్వాత మాధవికి గుర్తొచ్చింది. ఓసే రాక్షసి, నీకు బుద్ధుందా లేదా? ఇవాళ నీ పెళ్ళి అయితే చక్కగా మొగుడు పెళ్ళాలు ఒకరినొకరు చూసుకుంటూ మాట్లాడుకుంటూ కూర్చోకుండా నా ప్రేమ కథ అంతా చెప్పించుకుని విన్నావు. ఇంకా సరిపోలేదా? అదేదో ఆ కాస్త ఒకటి మిస్ అయిందని ఇప్పుడు అడిగ బుర్ర తింటున్నావు. నీకెందుకే? అసలు నీకెందుకే? విని ఏం చేస్తావు? అన్ని పర్ఫెక్ట్గా ముందునుంచి చివరి వరకు మొత్తం తెలుసుకొని ఏం చేస్తావు? కొంచెం కూడా వదిలిపెట్టవా అంటూ 10 నిమిషాలు సేపు తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టింది మాధవి. నువ్వు ఎంత తిట్టుకున్నా నాకేం ప్రాబ్లం లేదు. ఇంతకీ బావగారు నాకు గిఫ్ట్ ఇస్తున్నారా లేదా అని తాపీగా అడిగింది. మాధవి తిట్టేటప్పుడు కుమార్కి కూడా గుర్తొచ్చింది. అప్పుడెప్పుడో జరిగింది తెలుసుకోవడానికి చందన అంత ఇంట్రెస్ట్ ఎందుకు చూపుతుందో కుమార్ అర్థం కాలేదు. కాని మాధవి తిడుతూ, నీకు మొదటినుంచి చివరి వరకు మొత్తం తెలుసుకోవాలని కోరిక అనేసరికి చందన గురించి పూర్తిగా అర్థమై, చెబుతాని కాని నీకు ఒక్కదానికే చెబుతాను, మరి నాకు కూడా ఒక చిన్న హెల్ప్ చేయాలి అన్నాడు. ఏం చేయాలి అని చందన వెంటనే అడిగింది. మాధవి, తెచ్చిన గిఫ్ట్ చూపించాలి, తర్వాత నేను చెప్పింది ఇంకెవరికి చెప్పకూడదు అన్నాడు కుమార్. ఓ సంతే కదా, నాకు తెలిస్తే చాలు, ఇంకెవరికి తెలియాల్సిన అవసరం లేదు. కనీసం మీ మాధవికి కూడా చెప్పను. ఇంకా ఇది రాధాకృష్ణుల బొమ్మ గిఫ్ట్గా తీసుకొచ్చింది. దాన్ని ఇప్పుడే చూపిస్తాను అంటూ పరాపరా చింపబోయింది. నేను చింపి చూసుకుంటాను
అని చెప్పి చందనను ఆపాడు. చెప్పండి అంటూ చందన తన చెవిని కుమార్ దగ్గరికి తీసుకెళ్ళింది. దాన్ని చూస్తూ కుమార్ కొంచెం ఇబ్బందిగా ఫీలై అవినాష్ వంక చూశాడు. తనకి తెలుసుకోవాలని ఆత్రం తప్పించి. ఇంక తన మనసులో ఏమీ ఉండదు. నాకు తన గురించి బాగా తెలుసు. నేనేం ఫీల్ అవ్వను. నేను ఫీల్ అవుతానేమో అనుకోని మీరు ఫీల్ అవ్వకండి అన్నాడు అవినాష్. అయినా అలా చెప్పలేక దూరంగా వెళ్ళి చెబుతాను అని చెప్పి కుమార్ చందనను పక్కకు తీసుకెళ్ళి ఏమని బెదిరించాడో చెప్పాడు. కుమార్ చెబుతుంటే చందన ఆశ్చర్యంగా మొహం పెట్టి వినింది. నేను మిమ్మల్ని మాధవితోనే చూశాను. మాధవి ద్వారా నాకు ద్వారానే మీరు పరిచయం. తన మాటల్లోనే మీ గురించి పూర్తిగా తెలుసుకున్నాను. మొన్న మాధవి వాళ్ల నాన్న గురించి దాచిపెట్టడం, మాధవిని ఫ్రీగా ఆ ఇంట్లో ఉంచేలా చేయడం, మాధవి ఏడవద్దు అని చెప్పడం, ఇవే చూసి నేను మిమ్మల్ని ఒక క్లాస్ యాంగిల్లో ఊహించుకున్నాను. కాని మీలో ఇలాంటి ఒక మాస్ యాంగిల్ ఉందని నాకు తెలియదు. అందుకే మీరు ధైర్యంగా ఉండి ఇక్కడి వరకు ఆంటీని, మాధవిని వాళ్ల అక్కని తీసుకొచ్చారు. మీరు చాలా ధైర్యవంతులు అని చెప్పింది. తర్వాత ఇద్దరు వచ్చి కూర్చున్నాక గిఫ్ట్ బాక్స్ని కుమార్ చేతిలో పెట్టింది. కుమార్ జాగ్రత్తగా గిఫ్ట్ చింపి గిఫ్ట్ పేపర్ జాగ్రత్తగా తీసి గిఫ్ట్ బాక్స్ ఓపెన్ చేసి చూశాడు. ఆ రాధాకృష్ణ బొమ్మ చూశాడు. కృష్ణుడు చూడండి అచ్చం అవినాష్ లానే ఉంటాడు అని చెప్పింది చందన. నిజమే, కుమార్కి కూడా కాస్త దగ్గర్లో అవినాష్ లానే అనిపించాడు. దాంతో అవినాష్ కూడా చందన చాలాసార్లు చెప్పింది, నేను కూడా చూస్తాను అంటూ కాస్తవంగ కుమార్ చేతిలో ఉన్న రాధాకృష్ణ బొమ్మ చూశాడు. కుమార్ ఆ బొమ్మలు అవినాష్ చేతిలో పెట్టాడు. అచ్చం నీలాగే ఉంది ఏరా, నువ్వు ఎప్పుడైనా మోడల్గా ఉన్నావా? ఏంటి? రవి ఆ రాధాకృష్ణ బొమ్మ చూస్తూ అడిగాడు. నాది కృష్ణుడి మోడల్ వేసే అంత అందం. ఈ బొమ్మ తయారు చేసేవారి ఊహల్లో నేనే ఉన్ననేమో అవినాష్ సరదాగా నవ్వుతూ అన్నాడు. ఇంతలో కమల 5 ఇంకో 5 నిమిషాలు దాటిన తర్వాత మిగతా కార్యక్రమాలు మొదలవుతాయి. ఇంకా ఏమన్నా మాట్లాడుకోవాలి అనుకుంటే ఇప్పుడే మాట్లాడుకోండి, తర్వాత కుదరదు అన్నది. ఇంకేమీ లేవమ్మా అంది చందన. నీకు థాంక్స్ చెప్పడం ఒక్కటే మిగిలింది, మాధవి లేచి నిల్చుంటూ చెప్పింది. నాకు థాంక్స్ చెప్పడమా? ఎందుకు? చందన ఆశ్చర్యంగా మాధవితో పాటు తాను నిలబడుతూ అడిగింది. నా జీవితంలో జరిగిన ప్రతి సంఘటన వెనకాలో ముందో నువ్వే ఉన్నావు చందన. ప్రతి దానికి నువ్వే కారణం. నువ్వు లేకుండా నా ప్రేమకథ అస్సలు లేదు. మాధవి చందనను హత్తుకుంటూ చెప్పింది. ఇలా సగం సగం చెప్పకు, పూర్తిగా చెప్పు అంది చందన. నాకు తెలుసు నీకు ఏది సగం సగం చెబితే అర్థం కాదని. పూర్తిగా చెబుతున్నాను విను. నేను బావని పెళ్లి చేసుకోవడానికి కారణం నువ్వు. ఆ రోజు మా ఇంటికి వచ్చి నప్పుడు నా ప్లేస్లో ఉంటే ఏం చేస్తావు చందన అని నేను అడిగితే, ఈపాటికి బావతో నా పెళ్ళి, అమ్మ ఆపరేషన్ 2 జరిగ ఉండేవి అని చెప్పావు. నేను అప్పట్నుంచి ఆలోచించడం మొదలుపెట్టి బావని పెళ్లి చేసుకున్నాను. నేను బావకి పెళ్లి చేసుకున్నాక తిన్న మొదటి స్వీట్ నేను మీ ఇంటికి వచ్చినప్పుడు తినమని నువ్వు నాకు ఇచ్చిందే. పాల్వంచకు నేను రావడానికి కారణం కూడా నువ్వే. ఆ రోజు ఆదివారం బోర్ కొడుతుంది అని ఇంటికి వచ్చి మరి నాతో పాల్వంచ గురించి చెప్పావు. బావ నన్ను పంపించడానికి ఒప్పుకున్నాడు. పాల్వంచలో మా నాన్న చూడ్డానికి కూడా కారణం నువ్వే, ఈ విజయ్తో పరిచయం అవడానికి కూడా కారణం నువ్వే అన్నయ్య అని నేను పిలిచే రవి కూడా నాకు నీవల్లే పరిచయమయ్యాడు. కోపంతో నేను బస్సు ఎక్కి వచ్చేటప్పుడు నా దగ్గర డబ్బులు లేవని తెగ టెన్షన్ పడ్డావు చూడు, ఆ డబ్బులు ఇచ్చింది కూడా నువ్వే.
నువ్వు మీ అమ్మ బుజ్జికి డ్రెస్ కొనమని నా చేతిలో 2000 పెట్టారు. అది ఆ రోజు అక్కకి ఇవ్వడం మర్చిపోయాను. దాన్ని నా పెళ్ళి అయిన తర్వాత ఇస్తే నీ పెళ్ళికి నేను ఏమీ ఇవ్వలేదుగా. నువ్వే ఉంచుకొని ఏమన్నా కొనుక్కో అని చెప్పింది. ఆ డబ్బులతోనే నేను పాల్వంచ నుంచి విజయవాడకి వచ్చాను. మిగిలిన డబ్బులతో మా బావకి మొదటిసారి పుట్టినరోజుకి గిఫ్ట్ కొన్నాను. ఇప్పుడు కూడా మా బావ నేను నీకంటే తక్కువ. నువ్వు విజయ్ని పెళ్లి చేసుకో అంటే దాదాపు 2 గంటల నుంచి ఈ కళ్యాణ మండపంలో మీరు పెట్టిన ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాంలో నా సోది సరిపోయింది. నువ్వు లేకపోతే నా ప్రేమ కథే లేదు. చందన చేతుల్ని పట్టుకుని కళ్ళ నీళ్లు పెట్టుకుంటూ మాధవి చెప్పింది. పోవే, ఈరోజు నా పెళ్ళి నన్నేడిపిస్తావా ఏంటి? నువ్వు నన్ను ఏమని అనుకున్నా, నేను నిన్ను ఏమని తిట్టుకున్నా, నువ్వు నేను స్నేహితులం. మన స్నేహం ఎప్పుడు ఇలాగే కలకాలముండాలని మాత్రమే నేను కోరుకుంటాను. నేను లేకపోతే నీ ప్రేమ కథ ఎలా లేదో, నువ్వు లేకపోతే కూడా నేను అలా లేను. నాతో ఉండి నా అల్లరి భరిస్తూ, నేను చేసే పిచ్చి పనులన్నీ సహిస్తూ, అందరినుంచి నన్ను కాపాడుకుంటూ వచ్చింది నువ్వు. ఏంటోనమ్మా, నువ్వు ఏడుస్తుంటే నాకు కూడా ఏడుపొస్తుంది. నువ్వు మీ బావ ముందు చాలాసార్లు ఏడ్చావు. అందుకే మీ బావకి నిన్ను ఏడుస్తూ చూడడం కూడా అలవాటే కాని నేను మా అవినాష్ ముందు ఎప్పుడూ ఏడవలేదు. ఇప్పుడు అప్పగింతల సమయంలో కూడా ఏడవకూడదు అని గట్టిగా అనుకున్నాను. కాని నువ్వు నన్ను ఏడిపించేశావు అంటూ మాధవిని పట్టుకొని ఏడ్చింది చందన. ఇద్దరూ మీ మొగుళ్లను పక్కన పెట్టుకుని ఇలా ఏడవటం ఏమన్నా బాగుందా? ఇక ఏడ్చింది చాలు ఆపండి అన్నాడు విజయ్. కళ్ళు తుడుచుకుంటున్న మాధవి వంక ప్రేమగా చూశాడు కుమార్. ఇంతలో 5 దాటి 5 నిమిషాలు అయింది. ఇప్పుడు వ్యర్జం మొత్తం పోయినట్టే చందన. అవినాష్, మీరు తొందరగా వెళ్ళి రెడీ రండి, మిగతా కార్యక్రమాలు చూద్దాము అని పెద్దలు అనేసరికి చందన, అవినాష్ అందరూ తమ తమ గదిలోకి వెళ్లి రెడీ అయి వచ్చారు. అందరూ చందనని, అవినాష్ను పక్కన కూర్చోబెట్టి మిగతా కార్యక్రమాలు చేస్తున్నారు. వియ్యంకులు ఒకరికొకరు బట్టలు పెట్టుకుంటున్నారు. అప్పటివరకు నిశ్శబ్దంగా ఉన్న వాతావరణం హడావిడిగా మారిపోయింది. మాధవి ఆసక్తిగా అక్కడ జరుగుతున్న కార్యక్రమాన్ని చూస్తూ ఉంది. బావా, మనిద్దరం అక్కడ కూర్చుని పెళ్లి చూద్దామా అని మధ్యాహ్నం మాధవి అడిగిన విషయం గుర్తొచ్చింది కుమార్కి. అప్పుడు పెళ్లి కాబట్టి స్టేజిమీద తక్కువ మంది ఉన్నారు, అందరూ కూర్చుని చూశారు. కాని ఇప్పుడు తక్కువ మంది ఉండడం వల్ల అందరూ స్టేజి చుట్టే ఉన్నారు. కుర్చీల్లో కూర్చుంటే కనబడదు. అందుకే కుమార్ మెల్లగా మాధవి పక్కకు వెళ్లి నిల్చున్నాడు. మాధవి చేతిని తన చేతిలోకి తీసుకొని పట్టుకున్నాడు. కుమార్ అలా తన చెయ్యి పట్టుకోగానే మాధవి తల తిప్పి కుమార్ వంక చూసింది. ఇందాక అడిగావుగా కలిసి పెళ్లి చూద్దామని, ఇప్పుడు కలిసి చూద్దాం అంటూ ప్రేమగా నవ్వాడు. మాధవి కూడా నవ్వుతూ కుమార్ చేయిని గట్టిగా పట్టుకుంది. ఇద్దరు కలిసి మిగతా కార్యక్రమం మొత్తం చూశారు. ఇంకా ఉంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అమూల్యమైన సలహాలను కామెంట్ల రూపంలో అందిస్తారని ఆశిస్తూ మీ ఎస్ బాను. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా బాను కథలును సబ్స్క్రైబ్ చేయడం మరిచిపోకండి. Thank you.